హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో అదేమిటంటే మనకి ఇంతకుముందు ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టు అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేవి రావడం జరిగింది కదా. సో కొంతమంది నేమ్స్ ఎలిజిబుల్ అయినా కూడా ఇనెలిజిబుల్ లిస్ట్లో అయితే రావడం జరిగింది. సో అది ఏ రీజన్తో అంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీటర్ ట్యాగింగ్ అవ్వలేదు, అంటే కరెంటు బిల్ ఎక్కువగా ఉందని, అలాగే అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందని, ఇలాంటి రీజన్తో అయితే వాళ్ళకి ఇంతకుముందు ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్టులో అయితే నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. ఇటువంటి వారు అంటే మీకు కరెంట్ బిల్ ఎక్కువ రాకపోయినా కూడా ఎక్కువ వచ్చిందని చూపించడం వల్ల, అలాగే అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా లేకపోయినా ఎక్కువ ఉందని చూపించడం వల్ల మీరు ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ నుంచి ఎలిజిబుల్ లిస్టులో రావడానికి మీరు సచివాలయంలో అయితే ఈ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇవి ట్యాగింగ్ చేసి. సో దీనికైతే మనకి ఇంతకుముందు నేమ్స్ అయితే కనిపించలేదు, కానీ ఇప్పుడు మనకి ఆ నేమ్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి మీరు ప్రూఫ్స్ అనేవి తీసుకువెళ్ళండి, వాళ్ళు ట్యాగింగ్ చేసి గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు, మీ నేమ్స్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో వస్తాయి. సో మనకి అమౌంట్ అనేది ఫిబ్రవరి 5 నుంచి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఈ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారు. సో మీకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది రిలీజ్ చేశాక. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.